ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ 2024 నుంచి 2026 వరకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అవుతుంటే అకౌంటబుల్గా లేరు, జవాబుదారీతనంగా లేరు. జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ని ఎందుకు వెనకేసుకొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏమనంటే సోనం వాంగ్చుక్ చైనా ఏజెంట్ అంటారు, యాంటీ నేషనల్ అంటారు, టెర్రరిస్ట్ అంటారు. ఇలా అనడం అసలు అర్థం ఉందా? సోనం వాంగ్చుక్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంటే చిన్న విషయం కాదు, అది రాసే స్టూడెంట్స్కి అలాగే దేశానికి చాలా పెద్ద ప్రమాదం అని. ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ చనిపోయారు, నష్టపోయారు. అలాగే ఏ అర్హత లేని స్టూడెంట్స్ పేపర్ లీకేజ్ అవడం వల్ల పాస్ అయ్యి రేపు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే దేశానికి ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారు. ఇందులో తప్పే ఉంది. ఇదంతా వదిలేసి సోనం వాంగ్చుక్ గారి పైన అలిగేషన్స్ వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజెంట్ సమస్య ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలి కానీ టాపిక్ని డైవర్ట్ చేయడానికి చూస్తే ఎలా? అయినా ప్రొటెస్ట్ చేయడం, శాంతియుతంగా నిరసన తెలియజేయడం మన దేశంలో కాన్స్టిట్యూషనల్ రైట్. అది రైట్ టు ఫ్రీడమ్. అది ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ప్రకారం ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం అవ్వచ్చు. అలాగే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ప్రకారం అసోసియేషన్లు లేదా ఏదైనా యూనియన్లు లేదా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నాయి. ఈ విషయంలో గవర్నమెంట్ చాలా దారుణంగా ఫెయిల్ అయిందని నాకు అర్థమైంది. ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ జరిగిన నష్టానికి నేను అకౌంటబుల్గా ఉంటానని చెప్తే అయిపోతుంది కదా, ఇకపైన అలాంటివి జరగవని మాటిస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ చేయకుండా, పిల్లలని చూడకుండా, స్టూడెంట్స్ అని చూడకుండా లాఠీ చార్జీలు చేయిస్తారా? రక్తాలు వచ్చేటట్టు కొట్టిస్తారా? టియర్ గ్యాస్ ప్రయోగిస్తారా? ఇదే నా ప్రజాస్వామ్య భారతదేశం అంటే.